Hi everyone, today topic is monotonic functions and non-monotonic functions. Monotonic functions means it is either entirely non-increasing or non-decreasing. అంటే ఒక ఫంక్షన్లో మొత్తం మనం వాల్యూస్ ఇన్పుట్స్ ఇచ్చిన కొద్దీ మొత్తం రైజింగ్ అన్న అవ్వాలి లేదా ఫాలింగ్ అన్న అవ్వాలి. దట్ ఫంక్షన్ ఈజ్ నోన్ యాజ్ monotonic functions. Here we take one example. f of x is equal to 2x. Here some input values -2 to 2, outputs are -4, -2, 0, 2 and 4. These values are substituted in a xy coordinate plane, and here we can observe increasing function. So monotonic function లో -4 నుంచి 4 వరకు ఫంక్షన్ ఇంక్రీజ్ అయింది అంటే ఇదొక డొమైన్ -4 టు -2 టు 2 అనేది ఒక రేంజ్లో మనం ఫంక్షన్ డ్రా చేస్తే గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతుంది. This is one of the monotonic function, and another example is f of x is equal to -3x. మనం ఇన్పుట్స్ ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా -2 నుంచి 2 వరకు తీసుకున్నాం డొమైన్ రేంజ్. అవి సబ్స్టిట్యూట్ అయితే మనకు డిక్రీజింగ్ అవుతుంది ఫంక్షన్. అవుట్పుట్ వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే 6, 3, 0, -3, -6 అంటే మనం ఏ వాల్యూస్ అనేవి ఇన్పుట్స్ ఇస్తే ఫంక్షన్ అనేది డిక్రీజింగ్ అయ్యింది. దిస్ ఈజ్ ఆల్సో ఏ monotonic ఫంక్షన్. అంటే monotonic ఫంక్షన్లో ఐదర్ ఎంటైర్లీ ఇంక్రీజ్ అన్న అవ్వాలి లేదా డిక్రీజ్ అన్న అవ్వాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొక ఎగ్జాంపుల్ f of x is equal to 5 అంటే కాన్స్టాంట్. మనం దీన్ని ఎట్లా చెప్తాం, ఇది మొనోటోనికా నాన్ మొనోటోనికా అని. ఇందులో x అనేది లేదు. మనం ఈ f of xని ఎట్లా రాసుకోవచ్చు, ఇంకొక విధంగా 5 + 0 × x. అంటే మనం ఇందులో ఇన్పుట్ ఏవైనా ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ అవుట్పుట్ మాత్రం 5 వస్తుంది. అంటే 5 అనేది చేంజ్ అవ్వదు. ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా కూడా అవుట్పుట్ మాత్రం 5 వస్తుంది. అప్పుడు దాని గ్రాఫ్ అనేది ఎట్లుంటుంది, కాన్స్టాంట్గా ఉంటుంది. ఇట్లా తన గ్రాఫ్ అనేది కాన్స్టాంట్, చేంజ్ అవ్వదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ monotonic ఫంక్షన్ అని చెప్పొచ్చు. ఇది కూడా రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుంది, నాన్ డిక్రీజింగ్ అండ్ నాన్ ఇంక్రీజింగ్. f of x1 అనేది అంటే ఇన్పుట్ వాల్యూ అనేది మనకు అవుట్పుట్కి x2 అంటే అవుట్పుట్ కదా, సో దానికి ఈక్వల్ అవుతుంది. ఇది నాన్ డిక్రీజింగ్ ఫంక్షన్ కండిషన్. నాన్ ఇంక్రీజింగ్కి x1 ఏ వాల్యూస్ తీసుకున్నా కూడా అది కూడా xకు మన అవుట్పుట్ 5కి కూడా ఈక్వల్ అవుతుంది. అంటే రెండు నాన్ డిక్రీజింగ్కి నాన్ ఇంక్రీజింగ్కి రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుంది. సో కాన్స్టాంట్ ఉన్నా కూడా monotonic ఫంక్షన్ అని చెప్పొచ్చు. అండ్ నాన్ monotonic ఫంక్షన్లో ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్. ఖచ్చితంగా మొత్తం ఇంక్రీజ్ అవ్వాలి, మొత్తం డిక్రీజ్ అవ్వాలని చెప్పలేము. రెండు ఉండొచ్చు, ఇంక్రీజింగ్ ఉంటుంది, డిక్రీజింగ్ ఉంటుంది. ఇట్లా రెండు ఉండే ఫంక్షన్స్ని నాన్ monotonic ఫంక్షన్ అంటాం. ఎగ్జాంపుల్ sin x. f of x ఈక్వల్ టు sin x. ఈ sin xలో మనం sin 0 నుంచి sin 2π వరకు వాల్యూస్ తీసుకున్నాం. sin 0 0, sin 90 1, sin 270 -1, sin 180 0, sin 360 0. ఇక్కడ గ్రాఫ్ డ్రా చేస్తే మనకు 0కి sin 0 0, sin 90 1 వచ్చింది, sin 180 0, sin 270 -1, sin 360 0. సో ఇందులో నాన్ monotonic ఫంక్షన్లో ఇంక్రీజింగ్ ఉంది, మళ్ళీ డిక్రీజింగ్, ఇంక్రీజింగ్ అంటే రెండు సైమల్టేనియస్లీ ఖచ్చితంగా ఇంక్రీజింగ్ ఉంటుంది, డిక్రీజింగ్ ఉంటుంది. అంటే కర్వ్స్ లాగా ఇటు ఒక టర్నింగ్ పాయింట్ అని ఉంటుంది. దీన్నే ఆసిలేషన్స్ అని కూడా అంటాం. సో monotonic నాన్ monotonic డిఫరెన్స్ ఏంటి అంటే, నాన్ monotonicలో రెండు ఉంటాయి, ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ రెండు ఆల్టర్నేటివ్గా వస్తాయి. మళ్ళీ ఇక్కడ కర్వ్ షేప్డ్ గ్రాఫ్స్ వస్తాయి, మళ్ళీ టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అదే monotonicలో మాత్రం ఎంటైర్లీ డిక్రీజింగ్ అని అవ్వాలి, లేదా కాన్స్టాంట్ వాల్యూ అని ఉండాలి, లేదా మొత్తం ఇంక్రీజింగ్ అని ఉండాలి. థ్యాంక్ యూ.